మహద్ సత్యాగ్రహం అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమం. అస్పృశ్యత అంటే అన్టచబిలిటీ, అలాగే వివక్ష అంటే డిస్క్రిమినేషన్. ప్రధానంగా భారతదేశంలో కుల వ్యవస్థ కారణంగా దళితులు అనేక హక్కులు కోల్పోవడం, దళితులను తాకరాదు, వారి ప్రదేశంలోకి వెళ్లరాదు, ఆలయాల్లో ప్రవేశించరాదు, బహిరంగ నీటి వనరులను ఉపయోగించరాదు అనే నిబంధనల ద్వారా సామాజికంగా బహిష్కరించబడ్డారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం నేరం. దీన్నే అస్పృశ్యత, అన్టచబిలిటీ అంటాం. అలాగే వివక్ష, డిస్క్రిమినేషన్, ఒక వ్యక్తిని లేదా సమూహాన్ని వర్ణం, కులం, మతం, లింగం, భాష, ఆర్థిక స్థితి, ప్రాంతం ఆధారంగా తక్కువగా చూడటం. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. దీనికి జాతీయ మరియు అంతర్జాతీయ హక్కులు వివక్షను నిషేధిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే అస్పృశ్యత అంటే కుల వ్యవస్థపై ఆధారపడి ఉండేది. అలాగే వివక్ష అంటే కులం, వర్ణం, మతం, జాతి, లింగం మొదలైన వాటికి సంబంధించింది. మన భారతదేశంలో మనుస్మృతిలోని నియమాల వల్ల చాలా ఏళ్లుగా దళితులు మరియు అస్పృశ్యులు అనేక అన్యాయాలకు గురయ్యారు. అవి ప్రధానంగా వాటర్ ట్యాంకులు, దేవాలయాలు, విద్య మరియు ఇతర సామాజిక హక్కుల నుండి వంచడం. 1927 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పబ్లిక్ వాటర్ ట్యాంకులను ఉపయోగించుకునే హక్కును ఇచ్చినా అధికార వర్గాలు మరియు ఉన్నత కులాలు దళితులను నీటిని తాగనివ్వలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని మహద్ పట్టణంలో దీనిని వ్యతిరేకిస్తూ మహద్ సత్యాగ్రహం చేపట్టారు. 1927 మార్చి 20న దళితులతో కలిసి చావ్దార్ తాలే పబ్లిక్ వాటర్ ట్యాంక్ వద్ద నీరు తాగారు. ఇది భారతదేశంలో అస్పృశ్యతకు వ్యతిరేకంగా జరిగిన మొదటి పెద్ద ఉద్యమం. దీనికి భయపడి ఉన్నత కుల సంఘాలు అక్కడున్న నీటిని గంగాజలంతో శుద్ధి చేసి దళితులపై దాడులకు కూడా పాల్పడ్డారు. అయితే ఈ ఉద్యమం భారతదేశంలో అస్పృశ్యత నిర్మూలనకు మార్గం వేసింది. కాబట్టి 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అస్పృశ్యత అనేది నేరంగా మారింది. ఈ సంఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 20ను సామాజిక సాధికారత దినోత్సవం, సోషల్ ఎంపవర్మెంట్ డేగా జరుపుకుంటాం. మన హక్కుల కోసం పోరాడిన మహనీయులను గుర్తించుకోవడం మన బాధ్యత. Thank you.